జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ దర్శనం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఆత్మానుభూతి, ఆత్మస్థితి అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ఆత్మానుభూతి, ఆత్మస్థితి వాస్తవానికి సర్వం బ్రహ్మమయం, అంతా భగవంతుని యొక్క ప్రతిరూపమే. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాపితుడు. అంతా భగవంతుని నుండి ఆవిర్భవించింది, మరలా తిరిగి భగవంతునిలోనికే లయం చెందుతుంది. సాలెపురుగును గమనించండి. తన అవసరం కోసం లాలాజలం ద్వారా గూడును తయారు చేసుకుంటుంది, వలను తయారు చేసుకుంటుంది. వేరే చోటకు వెళుతున్నప్పుడు దాన్ని మరలా తనలోనికి స్వీకరిస్తుంది. తన నుండే లాలాజలం ఉత్పన్నమై గూడు తయారవుతుంది, వల తయారవుతుంది. అవసరం లేకపోతే ఆ వలని తానే మరలా స్వీకరిస్తుంది. అదేవిధంగా ఉన్నది ఒక్కటే, రెండు లేవు, రెండవది లేదు. ఏకత్వం నుండి భిన్నత్వం ఆవిర్భవిస్తుంది. ఆ భిన్నత్వం తిరిగి మరలా ఏకత్వంలో కలిసిపోతుంది. భిన్నత్వాన్ని భిన్నత్వంగా చూసామనుకోండి, మాయలో ఉన్నట్లే. భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించగలిగామనుకోండి, సత్యదర్శనమైనట్లే. మన దృష్టిని మార్చుకుంటే చాలు, ప్రపంచాన్ని మార్చవలసిన అవసరం లేదు. మన అంతరంగ స్థితిని మార్చుకుంటే చాలు, ప్రపంచాన్ని మార్చవలసిన అవసరం లేదు. ఇదే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. అందరూ ప్రపంచాన్ని సరిచేయటం ద్వారా ఏకత్వం సిద్ధిస్తుంది అనుకుంటారు, సమానత్వం వెల్లివిరుస్తుంది అనుకుంటారు. భిన్నత్వం అనేది ప్రకృతి నియమం, అది సహజంగానే ఉంటుంది. అసలు భిన్నత్వం అనేది లేకపోతే జీవితానికి అర్థం పరమార్థం ఉండవు కదా. భూమండలం మొత్తంలో భిన్నత్వాన్ని గుర్తించగలిగినటువంటి ఏకైక జాతి మానవ జాతి కదా. భిన్నత్వం ఉంది కాబట్టే సమాచారం ఉంది, సమాచారం ఉంది కాబట్టే జ్ఞానం ఉత్పన్నమవుతుంది, జ్ఞానం ఉత్పన్నమవుతుంది కాబట్టే మనిషి తనను గురించి తాను తెలుసుకోగలుగుతున్నాడు, విశ్వాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలుగుతున్నాడు. భిన్నత్వం అనేది లేకపోతే, ఆకర్షణ అనేది లేకపోతే మనిషి దేని గురించి ఆలోచిస్తాడు? భిన్నత్వం అనేది తప్పనిసరిగా ఉండాలి, ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరమే లేదు. భిన్నత్వంలో ఇరుక్కుపోకూడదు, భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించగలగాలి. ఒక వ్యక్తి భౌతిక ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అదంతా వాస్తవం అని భ్రమిస్తున్నాడంటే అతని దృష్టిలో ఏదో లోపం ఉంది, సృష్టిలో ఉన్నటువంటి లోపం కానే కాదు. భూమండలం మొత్తంలో భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించే విధంగా సత్యవంతమైన సమాచారాన్ని అందించినటువంటి పవిత్రమైన గడ్డ భారతదేశం. అదే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఔన్నత్యం. ఆధ్యాత్మికత అనేది అందరికీ సులభంగా అందదు. వినడానికి, తెలుసుకోవటానికి, బోధించడానికి, రచించటానికి, ఇతరులకు అందించడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ అనుభవంలోకి రావటం చాలా కష్టం. ఎందువల్ల? భిన్నత్వంలో ఇరుక్కుంటారు.
భిన్నత్వాన్ని వాస్తవంగా భావిస్తారు. ప్రపంచాన్ని పరమాత్మగా చూడరు, పదార్థంగా చూస్తారు. ప్రకృతిని తల్లిగా భావించరు. కేవలం విలాసానికి ఉపయోగించుకునేటటువంటి వస్తువులుగా భావిస్తారు. ప్రకృతిని అమ్ముకుంటూ, కొనుక్కుంటూ, విభజించుకుంటూ యాజమాన్య తత్వాన్ని పెంచుకోవటం అంటే అంతకు మించిన ఘోరం మరొకటే ఉంటుంది. అంతకు మించిన దుర్మార్గం మరొకటే ఉంటుంది. అందుకే మానవ జాతి యావత్తు సామూహికంగా శిక్షణ అనుభవిస్తుంది కదా. భూమండలం మొత్తంలో బాధలు పడే ఒకే ఒక జాతి మానవ జాతి కదా. ఇక మానవుడు ఎలా ఉన్నతమైన వాడు, ఎలా గొప్పవాడు ఆలోచించండి. భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించగలిగేది ఎంతమంది? సిద్ధాంతపరంగా ఎంత తెలియజేసినప్పటికీ అనుభవంలోకి రావాలి కదా. నేను మరొకసారి తెలియజేస్తున్నాను, సంస్కారాలు ఏర్పడటం చాలా సులభం, సంస్కారాలను కరిగించుకోవటం బహు కష్టతరం. సమాచారం ప్రవేశించటం చాలా సులభం, సమాచారాన్ని వదిలించుకోవటం చాలా కష్టం. మాయ ఆవహించటం చాలా సులభం, మాయలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి సత్యం వైపు మళ్ళటం చాలా కష్టం. అందరికీ సాధ్యం కానే కాదు. అయితే శాస్త్రీయపరమైనటువంటి విధానాన్ని అనుసరించగలగాలి. శాస్త్ర విజ్ఞానాన్ని అలవరుచుకోవాలి. సాంకేతిక పరంగా ఆధ్యాత్మికతను కూడా మలచుకోగలగాలి. ప్రపంచం మొత్తం కూడా మత్తులో ఉంది, భ్రమలో ఉంది, భ్రాంతిలో ఉంది, పిచ్చిలో ఉంది, వెరిలో ఉంది, వ్యామోహంలో ఉంది. దాని నుంచి మనిషిని బయటపడేయటం అనేది సాధ్యం కానే కాదు. అవతార పురుషులు వచ్చినా సరే ప్రపంచాన్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే అవతార పురుషులను కూడా మనుషులు తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు. మనిషి ఎలా తయారయ్యాడంటే ప్రపంచం నుండి నాకేమిటనే భావన బలీయమవుతుంది. నేను ఎవరు అని తెలుసుకునేటటువంటి సమయం కూడా లేదు, తీరిక కూడా లేదు. అందుకే తనను గురించి తాను తెలుసుకోకుండా ప్రపంచాన్ని గురించి తెలుసుకోవటం ద్వారా సమస్యల మోతాదుని ఇంకా పెంచుకుంటున్నాడు తప్ప తగ్గించుకోవటం లేదు కదా. అందువల్ల జాగ్రత్తగా విశ్లేషించుకుంటే ఉన్నది ఒక్కటే, కానీ ఒక్కటే అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందలేకపోతున్నాడు. సిద్ధాంతం తెలుసుకోవచ్చు, కానీ అనుభవం రావాలి కదా. తెలుసుకోవటానికి కొన్ని నిమిషాలు సరిపోతుంది, అనుభవంలోకి రావటానికి కొన్ని జన్మలకు కావాలి. అందువల్ల మనిషిని ఆ మత్తు నుండి, భ్రమ నుండి, భ్రాంతి నుండి బయటపడేయటం అనేది మామూలు విషయం కానే కాదు. అయితే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి సాంకేతికపరమైన విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోగలిగితే బాహ్యముఖం నుండి అంతర్ముఖానికి మళ్ళీ అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను దర్శించుకోవచ్చు, సాక్షాత్కరించుకోవచ్చు, ఆత్మానుభూతిని పొందవచ్చు, ఆత్మస్థితిని అనుభవించవచ్చు. అది ఎలా సాధ్యమవుతుందో తెలుసుకుందాం. వేదాలలో రెండు కీలకమైనవి ఉన్నాయి. ఒకటి ఋగ్వేదం, మరొకటి యజుర్వేదం. ఋగ్వేద సారాంశం ఏంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ. యజుర్వేద సారాంశం ఏంటంటే అహం బ్రహ్మాస్మి. ఋగ్వేద సారాంశాన్ని గురించి ఎవరైతే శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకుంటారో వాళ్ళకి బాహ్య ప్రపంచమంతా ఏకత్వంలో ఉంది అనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తుంది. విశ్వమంతా భగవంతునిమయం అనేటటువంటి అంశం రుజువులతో సహా నిరూపించబడుతుంది.
ఎప్పుడైతే విశ్వమంతా ఏకత్వం నుండి ఆవిర్భవించి మరలా తిరిగి ఏకత్వంలో కలిసిపోతుందనేటటువంటి భావన బలీయమవుతుందో, మనిషి భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించగలుగుతాడు. అందుకే ఋగ్వేద సారాంశం యొక్క మహాపదం ఏమిటంటే ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేసే బ్రహ్మజ్ఞానాన్ని గురించి, ఆత్మజ్ఞానాన్ని గురించి, అద్వైత జ్ఞానాన్ని గురించి తెలియజేసేదే ప్రజ్ఞానం బ్రహ్మ. విశ్వం మొత్తం ఆత్మ నుండి ఆవిర్భవించింది, మరలా తిరిగి ఆత్మలోనే లయం చెందుతుంది. విశ్వం నుండి ఆవిర్భవించినటువంటి భౌతిక జగత్తును అంతటిని అనాత్మ అంటారు. అనాత్మలో మార్పులు జరుగుతూ ఉంటాయి, ఆత్మ మాత్రం నిశ్చలంగా ఉంటుంది. అనాత్మ తిరిగి మరలా ఆత్మలో లయం చెందుతుంది. అంటే ఆత్మ అనాత్మ రెండు కూడా అన్యోన్యాశ్రయాలు, ఆధార ఆధేయాలు. ఒకదాంతో మరొకటి విడరాని సంబంధాన్ని ఏర్పరచుకుంటాయి. ఆత్మ నుండి అనాత్మ ఆవిర్భవిస్తున్నప్పుడు అనాత్మ అంతా కూడా ఆత్మే కదా. ఈ ఒక్క పాయింట్ తెలుసుకుంటే చాలు. ఆత్మ నుండి అనాత్మ ఆవిర్భవిస్తున్నప్పుడు అనాత్మ అంతా కూడా ఆత్మే కదా. కనిపించేది భిన్నత్వమే, అక్కడ ఉన్నది మాత్రం ఏకత్వమే. భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించగలిగామనుకోండి, మాయ తొలగిపోయినట్లే, సత్యదర్శనం అయినట్లే. భిన్నత్వంలో ఇరుక్కుపోయామనుకోండి, మాయ బలోపేతమవుతుంది. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, వస్తువులు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, బంధాలు కానీ, అనుబంధాలు కానీ, ఇవన్నీ కూడా మనసు కల్పనే, మాయకు ప్రతిరూపమే, సమాచారమే, ఆలోచనలే, మరింకేమీ కావు. వాటిని మనం నెగిటివ్ కోణంలో చూస్తే బంధాలు అవుతాయి, పాజిటివ్ కోణంలో చూస్తే భగవంతుడి యొక్క రూపాంతరం అవుతాయి. భగవంతుడి యొక్క రూపాంతరంగా భావించగలిగితే జీవితం ఎలా ఉంటుంది? బంధాలలో ఇరుక్కొని భగవంతుడి కోసం అన్వేషణ చేసిన ప్రయోజనం ఉండదు. బంధాలన్నీ మాయా అని తెలిసినప్పుడు, భగవంతునిగా భావించగలిగినప్పుడు ఇక బంధాలకు విలువనిచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ఋగ్వేదం ఏం చెప్తుందంటే అంతా భగవంతుని మయమే అని తెలియజేస్తుంది. విశ్వం మొత్తం ఒకటే అనుకున్నప్పుడు మనిషి ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. పాలపొంతలు, నక్షత్ర మండలాలు, కూటములు, కుటుంబాలు, గ్రహాలు, ఉపగ్రహాలు అన్నీ కూడా భగవంతుడి యొక్క రూపాంతరమే. భగవంతుని నుండి ఆవిర్భవిస్తున్నాయి, మరలా తిరిగి భగవంతునిలోనే ఐక్యం చెందుతున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అంతా ఒకటి అనుకున్నప్పుడు నీ ఆలోచన అనంతమవుతుంది. బంధాలలో ఇరుక్కున్నప్పుడు ఆలోచన పరిమితం అవుతుంది. ఆలోచన పరిమితమైనప్పుడు మానసిక పరిధి కుంచుకుపోతుంది. ఆలోచన అనంతమైనప్పుడు మనసు కూడా అనంతమవుతుంది. అదే ఆత్మగా రూపాంతరం చెందుతుంది. ఆత్మను మనసును వేరు చేయకూడదు. మనసు కుంచుకున్నప్పుడు ఆత్మస్థితి కలగదు. మనసు అనంతంగా వికసించే కొలది, విస్తరించే కొలది ఆత్మానుభూతి కలుగుతుంది, ఆత్మస్థితి కలుగుతుంది, ఆత్మ దర్శనం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అంతా ఆత్మమయమే అనేటటువంటి విషయం అవగాహన అవుతుంది, క్రమేపీ అనుభవంలోకి వస్తుంది. తెలుసుకునే విషయంలో శాస్త్రీయత ఉండాలి, హేతు పద్ధతి ఉండాలి. తప్పనిసరిగా ఫలితం వస్తుంది. తెలుసుకోవటం విత్తనం,
మననం చేసుకోవటం పోషణ, తర్వాత ఫలాలు వస్తాయి, ఫలితం వస్తుంది. కాబట్టి ఋగ్వేదం అనేది మనిషి యొక్క మనసును కరిగించి వేస్తుంది, భిన్నత్వాన్ని సమూలంగా తొలగిస్తుంది, బంధాలను పూర్తిగా కరిగించి వేస్తుంది, రాగద్వేషాలకు అతీతమైనటువంటి స్థితిని కలగజేస్తుంది. అయితే మరి యజుర్వేదం ఏంటి? అహం బ్రహ్మాస్మి. ఋగ్వేదాన్ని గురించి అవగాహన లేకుండా యజుర్వేదానికి వెళ్ళటం భావ్యం కాదు. ఎందుకు? భౌతిక ప్రపంచం యొక్క మత్తు ఉన్నప్పుడు అంతర్ముఖం సాధ్యం కాదు కదా. కాబట్టి బాహ్యముఖ ప్రయాణం నుండి అంతర్ముఖానికి మళ్ళాలంటే మనిషి తప్పనిసరిగా తనను గురించి తాను తెలుసుకోవాలి. తనను గురించి తనకు తెలియజేసేదే యజుర్వేదం అహం బ్రహ్మాస్మి. నేను మరొకసారి చెప్తున్నాను, విశ్వమంతా ఒకటైనప్పుడు, అందులో మానవుడు కూడా ఒక భాగమైనప్పుడు, మానవుడు కూడా భగవంతుడే కదా. మానవుడు విశ్వం నుండి వేరు కాదు, అతీతం అంతకన్నా కాదు. విశ్వాన్ని గురించి తెలుసుకుంటే అందులోనే మానవుడు ఉన్నాడు కదా, ఇంకా ప్రత్యేకంగా మానవుడి గురించి తెలుసుకోవలసిన అవసరం ఏంటి? కానీ నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వస్తేనే విశ్వమంతా భగవంతునిమయం అనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తుంది. ఇవి ఇంటర్లింక్డ్గా ఉంటాయి. అంతర్ముఖానికి మళ్ళాలంటే బాహ్యముఖం నుండి మనిషి తన గురించి తాను తెలుసుకునే విధంగా లోపలకు మళ్ళాలి. భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పడింది అనుకోండి, అంతర్ముఖం సాధ్యం కాదు కదా. అంతర్ముఖం జరగలేదనుకోండి, అంతరంగమందలి సంస్కారాలు కరిగిపోవు కదా. సంస్కారాలు కరిగిపోకపోతే భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడం సాధ్యం కాదు కదా. ఏకత్వాన్ని గుర్తించాలంటే తప్పనిసరిగా అంతర్ముఖ ప్రయాణం కావాలి. సత్యదర్శనం అయిందనుకోండి, ఆత్మస్థితికి మళ్ళొచ్చు. ఆత్మస్థితికి చేరామనుకోండి, అంతా సత్యంగా గోచరిస్తుంది, సత్యదర్శనం అవుతుంది. రెండు కూడా ఒకదానితో మరొకటి పరస్పర అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందుకే వ్యాస భగవానుల వారు ఋగ్వేదం తర్వాత యజుర్వేదాన్ని ఇచ్చాడు. ముందు యజుర్వేదాన్ని ఇవ్వలేదు, ఋగ్వేదాన్ని ఇచ్చాడు. ఎందువల్ల? భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఉంటే అంతర్ముఖం అనేది సాధ్యం కాదు. భౌతిక ప్రపంచం అంతా మాయకు ప్రతిరూపం అనుకున్నప్పుడు దాని పట్ల విముఖత ఏర్పడుతుంది, విరక్తి ఏర్పడుతుంది, వైరాగ్య భావన కలుగుతుంది. అప్పుడు అంతర్ముఖానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటి? నేను సాక్షాత్తు భగవంతుడను, సచ్చిదానందాన్ని, పరమాత్మను, పరబ్రహ్మాన్ని, శుద్ధ చైతన్యాన్ని. ఇది సత్యదర్శనం అంటే. కాబట్టి ఆత్మ అనేది బయట ఉంది, అదే ఆత్మ నీలో ఉంది. నీలో ఉన్నటువంటి ఆత్మను గుర్తించగలిగితే బయట ఉన్నటువంటి ఆత్మను కూడా గుర్తించవచ్చు. బయట ఉన్నటువంటి ఆత్మను గుర్తించగలిగితే నీలో ఉన్నటువంటి ఆత్మ కూడా అనుభవంలోకి వస్తుంది. మరి శరీరం కనపడుతుంది కదండి, రూపం ఉందిగా, ఆకారం ఉందిగా, మార్పులు చేర్పులు జరుగుతున్నాయిగా, పుట్టుక మరణాలు ఉన్నాయిగా, ఆహారం తీసుకుంటున్నాం కదా, నిద్రపోతున్నాం కదా, దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాం కదా. మనకి
రూపము, ఆకారము ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు దానిని ఆత్మగా భావించడం సాధ్యం కాదేమో అనేటటువంటి భావన కలగచ్చు. కానీ శాస్త్ర విజ్ఞానం అవసరం, సాంకేతిక పరమైనటువంటి విధానం అవసరం. అదేమిటి? నీ దేహం పైనుండి క్రింది వరకు అంతా భగవంతుడే, భగవంతుని యొక్క రూపాంతరమే. సాలెపురుగు ఏ విధంగానైతే వలను తయారు చేసుకొని తిరిగి మరలా దాన్ని తనలోకి ఆస్వాదిస్తుందో, మనం కూడా భగవంతుని నుండి ఆవిర్భవించాము, తిరిగి మరలా భగవంతునిలోనికి ఐక్యం చెందుతాం. పుట్టుకతో జీవితం ప్రారంభమవుతుంది, మరణంతో జీవితం అంతమవుతుంది. పుట్టుకకు ముందు శరీరం లేదు, మరణించిన తదుపరి కూడా శరీరం ఉండదు. పుట్టుకకు ముందు ఏముంటుంది? శరీరం లేనటువంటి జీవుడు ఉంటాడు. చనిపోయిన తర్వాత ఏముంటుంది? శరీరం లేనటువంటి ఆత్మ లేక వాసన బీజాలు ఉంటాయి. కాబట్టి జీవుడేం చేస్తున్నాడు? శరీరాన్ని తయారు చేసుకుంటున్నాడు, ఆ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాడు, ఆ తర్వాత ఆ శరీరాన్ని వదిలేస్తున్నాడు. జీవిత ప్రణాళిక సంపూర్ణంగా నెరవేరిందనుకోండి, జీవుడు శరీరాన్ని వదిలిపెట్టి భగవంతుడు కలిసిపోతాడు, అతడే దేవుడు అవుతాడు. జీవిత ప్రణాళిక నెరవేరలేదనుకోండి, జీవుడు దేహం నుండి బయటికి వెళ్తాడు, మరొక దేహం కోసం అన్వేషణ చేస్తాడు, ఆ దేహంలోకి ప్రవేశిస్తాడు, ఆ దేహం ద్వారా తన ప్రణాళికను నెరవేర్చుకుంటాడు. అంటే జీవుడు కొనసాగుతాడు, దేహం అదృశ్యమవుతుంది. అయితే ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? పదార్థం ద్వారా ఏర్పడింది. పదార్థానికి మూలం ఏమిటి? అణువులు, పరమాణువులు. అణువులు, పరమాణువులకు మూలం ఏమిటి? రేణువులు. రేణువులకు మూలం మరియు ఆధారం ఏమిటి? ప్రాణశక్తి. ప్రాణశక్తికి మూలం మరియు ఆధారం ఏమిటి? శుద్ధ చైతన్యం లేక భగవంతుడు. ఇప్పుడు ఆలోచించండి, దేహం పైనుండి క్రింది వరకు స్థూలంగా చూస్తే ఆకారం కనపడుతుంది, రూపం కనపడుతుంది, రంగు కనపడుతుంది, కార్యక్రమాలు కనపడుతూ ఉన్నాయి, అన్ని పనులు చేస్తూ ఉన్నాం, అన్ని కార్యక్రమాల నిమగ్నం అవుతున్నాం, మార్పులు జరుగుతున్నాయి, చేర్పులు జరుగుతున్నాయి. ఇవన్నీ మన కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. కానీ అసలు వాస్తవ విషయం ఏమిటి? ఈ దేహం పంచభూతాత్మకం. పంచభూతాలకు మూలం మరియు ఆధారం ఏమిటంటే భగవంతుడు. సో జీవుడు ఏం చేస్తున్నాడు? భగవంతుని నుండి పదార్థాన్ని స్వీకరిస్తున్నాడు, పంచభూతాలను స్వీకరిస్తున్నాడు, శరీరాన్ని తయారు చేసుకుంటున్నాడు, శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాడు, ఆ శరీరాన్ని వదిలేస్తున్నాడు, తాను విశ్వంలో కలిసిపోతున్నాడు. జీవుడిని బట్టే శరీరం తయారవుతుంది, జీవుడిని బట్టే జీవితం కొనసాగుతుంది, జీవుడిని బట్టే కార్యక్రమాలు కొనసాగుతాయి. శరీరం అనేది జీవుడి ఆధీనంలో కొనసాగుతుంది. జీవితానికి అధిపతి ఎవరంటే జీవుడే, శరీరానికి అధిపతి ఎవరంటే జీవుడే, కార్యక్రమాలకు అధిపతి ఎవరంటే జీవుడే, ప్రణాళికకు అధిపతి ఎవరంటే జీవుడే. జీవుడు లేకపోతే, జీవోభావం లేకపోతే దేహం యొక్క అవసరమే లేదు కదా.
ఇది మన పరిధిలో ఆలోచిస్తే తెలిసేటటువంటి వాస్తవం. కానీ అసలు జీవుడికి మూలం ఏంటి? కోరికలు, సంకల్పాలు. కోరికలు, సంకల్పాలు ఏమిటి? ప్రాణశక్తికి రూపాంతరం. ప్రాణశక్తికి ఆధారం ఏంటి? పరమాత్మే కదా. పంచభూతాలకు ఆధారం ఏమిటి? ప్రాణశక్తి. ప్రాణశక్తికి ఆధారం ఏమిటి? పరమాత్మే కదా. కాబట్టి జీవుడు పరమాత్మే, జీవితము పరమాత్మే, జీవిత ప్రణాళిక పరమాత్మే, జీవిత కార్యక్రమాలు పరమాత్మే, మార్పులు చేర్పులు పరమాత్మే, పరిణామము పరమాత్మే, దేహం కూడా పరమాత్మే. ఇంకా ఆలోచించుకోండి. దేహమే పరమాత్మ, దేహమే భగవంతుడు. దేహమంతా శుద్ధ చైతన్యమయం, దేహమంతా పరబ్రహ్మమయం, దేహమంతా ఏకత్వమే, భిన్నత్వానికి అవకాశమే లేదు. దీన్ని అనుభవంలోకి పొందటం ఎట్లా? తత్వ విచారణ, విశ్లేషణ. దేహాన్ని స్థూలంగా చూడవద్దు, దేహాన్ని బాహ్య దృష్టితో చూడవద్దు, భిన్నత్వ దృష్టితో చూడవద్దు. దేహాన్ని స్థూలంగా చూసినప్పుడే ఆకారం కనిపిస్తుంది. సూక్ష్మంగా చూసినప్పుడు ఆకారం ఎందుకు ఉంటుంది? అక్కడ ఆకారం లేదు కదా. మన దృష్టిని బట్టి దేహం కనిపిస్తుంది. మరి భగవంతుడి స్థితికి చేరాలంటే, ఆత్మస్థితికి చేరాలంటే, ఆత్మానుభూతిని పొందాలంటే, ఆత్మ సాక్షాత్కారం జరగాలంటే, ఆత్మ దర్శనం జరగాలంటే అడ్డుగోడలు ఏమిటి? దేహమే. దేహం అంటే ఏమిటి? జీవుడి యొక్క ప్రణాళికే, జీవిత కార్యక్రమమే, జీవితపు ఎజెండాయే, జీవితానికి సంబంధించినటువంటి సంస్కారాల మూటే. ఎప్పుడైతే సంస్కారాలు అడ్డుగోడగా ఉన్నాయో ఆత్మానుభూతి సాధ్యం కాదు, ఆత్మస్థితి సాధ్యం కాదు. శరీరాన్ని శరీరంగా భావించినప్పుడు అది భగవంతుడిగా గోచరించదు. శరీరాన్ని పరమాత్మకు ప్రతిరూపంగా భావించగలిగితే అదే భగవంతుడవుతుంది. విశ్వమంతా భగవంతుని మయమైనప్పుడు, శరీరం అందులో ఒక భాగమైనప్పుడు, శరీరం కూడా భగవంతుడే కదా. అంతా భగవంతుడే అనుకున్నప్పుడు శరీరాన్ని ఎందుకు మినహాయించాలి? అంటే మనం ఏం చేయాలి? ఆత్మ విచారణ చేయాలి, ఆత్మను గురించి విశ్లేషణ చేయాలి, ఆత్మ ఎక్కడ ఉంది అని తెలుసుకోగలగాలి. ఆ స్థితికి చేరడానికి అవరోధం ఏమిటని అవగాహన గావించుకోవాలి, అవరోధాలను తొలగించుకోవాలి, ఆత్మస్థితికి చేరాలి. అందుకు బాహ్యముఖం నుండి అంతర్ముఖానికి మళ్ళాలి. దేహాన్ని పైనుండి క్రింది వరకు దర్శిస్తూ ఉండాలి. అదే ఆత్మ దర్శనం, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మానుభూతి, ఆత్మస్థితి. దేహాన్ని మొత్తాన్ని ఆత్మగా భావించి పైనుండి క్రిందికి దర్శిస్తూ ఉంటే దేహానికి పుష్కలంగా ప్రాణశక్తి అందుతుంది. దేహంలో ఉన్నటువంటి ప్రతి అణువు, పరమాణువు దివ్యత్వంతో నింపబడుతుంది. దేహమే దేవాలయం అవుతుంది, దేహమే దేవుడు కోవెలవుతుంది.
దేహమే పరమాత్మకు ప్రతిరూపం అవుతుంది. దేహమంతా దేవుడి మయమే, దేహమంతా శుద్ధ చైతన్యపు మయమే. భగవంతుడు తప్ప మరొకటి లేదు. ఇదే సత్య దర్శనం అంటే. దేహాన్ని పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉంచామనుకోండి, దాన్ని మర్చిపోతాం. దేహాన్ని మర్చిపోగలిగితే నేను అనేది స్మరిస్తుంది. నేను అనేది స్ఫురించిందంటే అది దేహం నుండి వేరవుతుంది, విశ్వంలో కలిసిపోతుంది. దేహం ఏర్పడటానికి మూలమైనటువంటి నేను, విశ్వం ఆవిర్భవించడానికి మూలమైనటువంటి పరమాత్మ ఒకదాంతో మరొకటి అనుసంధానం అయ్యాయి అనుకోండి, అదే విశ్వదర్శనం అంటే. ఇదేమో ఆత్మదర్శనం, అదేమో విశ్వదర్శనం. అలా మనం ఆత్మదర్శనం ద్వారా విశ్వదర్శనానికి మళ్ళాలంటే దేహం మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. పైనుండి క్రిందికి అంతా భగవంతుని యొక్క ప్రతిరూపమే అనే భావన కలగాలి. ఆత్మ ఒక్కటే సత్యం, అన్యము మిథ్య అనేటటువంటి విషయం అనుభవంలోకి రావాలి. దేహంలో నొప్పులు కానీ, బాధలు కానీ, అసౌకర్యాలు కానీ, అదనపు పెరుగుదల కానీ, అదనపు బరువు కానీ ఉందనుకోండి, మనసు దేహంతో అనుసంధానం అవుతుంది, మనసు బలోపేతం అవుతుంది. దేహాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేయాలి. జీవితమే మాయ అనుకోవాలి. శరీరం కూడా మాయ అనేటటువంటి విషయం అనుభవంలోకి రావాలి. జీవితం భగవంతునికి ప్రతిరూపం అనుకోవాలి. శరీరాన్ని కూడా భగవంతునికి ప్రతిరూపమే అని భావించాలి. ఎప్పుడైతే అంతా భగవంతుని మయం అనుకుంటామో, నొప్పులు కానీ, బాధలు కానీ, అసౌకర్యాలు కానీ, అదన పెరుగుదల కానీ, రుగ్మతలు కానీ, మరణం కానీ, పుట్టుక కానీ, మార్పులు కానీ, చేర్పులు కానీ అన్నీ కూడా భగవంతుల్లో ఒక భాగం అవుతాయి. బాహ్యపరమైనటువంటి బంధాల నుండి పూర్తిగా విడిపడాలంటే బయట ఉన్నదంతా భగవంతుడు అనేటటువంటి విషయం అనుభవంలోకి రావాలి. శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే దేహం అంతా భగవంతుని మయమే అనుకోవాలి. భగవంతుని మయమే అనుకోవటం సత్యం, సత్యదర్శనం. ఇది కేవలం ఆకారంతో ఉంది, రూపాలతో ఉంది అని చెప్పి దానిలో ఇరుక్కొని పోతే అదే మాయ అవుతుంది. విశ్వంలో మారేది ఏదైనా మాయకు ప్రతిరూపమే. మారకుండా ఉండేది ఏదైనా శుద్ధ చైతన్యమే, పరమాత్మే. దేహం కూడా మారుతూ ఉంటుంది కాబట్టి ఒక కోణంలో అది మాయకు ప్రతిరూపం అనుకోవాలి. మారుతున్నటువంటి దేహంలో మారకుండా స్వచ్ఛంగా ఉన్నటువంటి శుద్ధ చైతన్యం ఉంది కాబట్టి దాన్ని భగవంతుడిగా భావించాలి. కాబట్టి ఒకవైపు దేహాన్ని మాయగా పరిగణిస్తూనే మరొక వైపు సత్యంగా భావిస్తూ అనుభవంలోకి పొందగలగాలి. అందువల్ల మాయను కూడా భగవంతుడిగా భావించగలిగితే
శరీరం కూడా మాయకు ప్రతిరూపం అనుకుంటే, భగవంతుని యొక్క రూపాంతరం అనుకుంటే, నొప్పులు వస్తున్నా, బాధలు వస్తున్నా, అసౌకర్యాలున్నా, మరణం వస్తున్నా సరే, రుగ్మతలున్నా సరే, వాటిని కూడా భగవంతుని యొక్క ప్రసాదంగా భావిస్తాం. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యం వంటివన్నీ కూడా మనసును బలోపేతం చేస్తాయి. వాటిని ఎదుర్కోగలిగితే మనోబలం పెరుగుతుంది. నొప్పులు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ ఉంటే వాటిని ఎదుర్కోగలిగితే శరీరానికి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి స్థూలాన్ని జయించాలంటే నొప్పులు, బాధలు, అసౌకర్యాలన్నీ కూడా మనకు లోబడి ఉండాలి. మనసును బలోపేతం చేయాలంటే కష్టాలను, బాధలను, ఇబ్బందులను, అవరోధాలను, అపజయాలను, ఓటములను ఎదుర్కోగలగాలి. అక్కడ మనోబలం ఉండాలి. ఇక్కడ తప్పనిసరిగా శరీరాన్ని జయించేటటువంటి సమర్థత ఉండాలి. శరీరానికి లోబడి జీవించకూడదు, శరీరాన్ని లోపరుచుకోవాలి. శరీరాన్ని జయించాలి, శరీరాన్ని అధిగమించాలి. అందుకు శరీరాన్ని కూడా భగవంతుడి యొక్క ప్రతిరూపంగా భావించగలగాలి. ఇంకొక మాట చెప్పాలంటే శరీరమే లేదనుకోవాలి. శరీరం లేనే లేదు, ఉన్నదంతా ఆత్మే, ఉన్నదంతా భగవంతుని ప్రతిరూపమే. శరీరం ఉంది అనుకుంటున్నామంటే ఆత్మస్థితి కలగనట్లే. శరీరం మాయా అనుకుంటున్నామంటే ఆత్మస్థితిలో జీవిస్తున్నట్లే. అంతర్దృష్టి ద్వారా సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరంతో అనుసంధానం చేసేటట్లయితే, స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరంతో సమూలంగా శుద్ధి చేసేటట్లయితే, స్థూల సూక్ష్మ శరీరాలు రెండు కలిసిపోయేటట్లయితే, కరిగిపోయేటట్లయితే ఆత్మస్థితి అనుభవంలోకి వస్తుంది. జీవోభావం ఉందనుకోండి, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం రెండు అనుసంధానం కావు. సూక్ష్మ శరీరం బాహ్యముఖ ప్రయాణంలో ఉంటుంది, బంధాలలో ఉంటుంది, బాహ్య దృష్టిలో ఉంటుంది. అది వాస్తవం కాదు. కాబట్టి స్థూలాన్ని, సూక్ష్మాన్ని రెండింటిని ఏం చేయాలి? మాయగా భావించి వదిలేయాలి. కాదు, ఆత్మగా భావించగలగాలి. అట్టి స్థితిలో శరీరం ఉండదు. శరీరం లేకపోతే ఇంద్రియాలు ఉండవు, మనసు ఉండదు, బుద్ధి ఉండదు, చిత్తం ఉండదు, అహంకారం ఉండదు, కోశాలు ఉండవు, చక్రాలు ఉండవు, నాడీ వ్యవస్థ ఉండదు, హార్మోన్ వ్యవస్థ ఉండదు, రక్షక వ్యవస్థ ఉండదు. శరీరం కరిగిపోతుంది, మెదడు కరిగిపోతుంది. శరీరం అంతా భగవంతుని నిలయంగా మారుతుంది, దేవాలయంగా మారుతుంది. దేవాలయాన్ని మనం శుచిగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి, క్రమం తప్పకుండా పోషించాలి, ఆరోగ్యంగా ఉంచాలి. కాబట్టి ఆత్మస్థితికి వెళ్ళాలంటే కీలకం ఎక్కడుందంటే శరీరంలోనే ఉంది. శరీరాన్ని పొరపాటును కూడా సుఖపెట్టకూడదు, పోషించాలి కానీ సుఖపెట్టకూడదు. శరీరాన్ని కష్టపెడుతూ ఉండాలి, మనసును కష్టాలకు గురి చేస్తూ ఉండాలి. అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనోబలం పెరుగుతుంది. అందువల్ల శరీరాన్ని ప్రేమించాలి, శరీరాన్ని
దేవాలయంగా భావించాలి. అంతరంగంలోనే ఆనందం ఉంది కాబట్టి శరీరాన్ని ఆనంద నిలయంగా భావించాలి, ప్రేమాలయంగా భావించాలి, ప్రశాంతి నిలయంగా భావించాలి, స్వర్గంగా భావించాలి. అదే జీవిత పరమార్థం. కాబట్టి ఆత్మస్థితి 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 అనుకుంటూ ఉన్నాం. అది లోపలే ఉంది, బయట లేదు. జేబులో పెన్ను పెట్టుకొని పెన్ను కోసం ఊరంతా తిరుగుతూ ఉంటే అది అజ్ఞానమే కదా. అంతరంగంలో ఆనందం ఉంది కాబట్టి ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో వెతుక్కోవటం అంటే అది అజ్ఞానమే కదా. అంతరంగంలో ప్రేమ ఉండి ఆత్మ ప్రేమలో జీవిస్తూ ఉంటే బయట ప్రపంచాన్ని ప్రేమించగలుగుతాం కదా. అంతరంగంలో నెగటివ్ ఉన్నప్పుడు బాహ్య ప్రపంచాన్ని ప్రేమించడం సాధ్యం కాదు కదా. కాబట్టి ఆలోచించండి, దేనికోసం అయితే నువ్వు పరితపిస్తున్నావో ఆరాటపడుతున్నావో అది నీవే, అది నీ అంతరంగంలోనే ఉంది. బాహ్య ప్రపంచంలో అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు. బాహ్య ప్రపంచంలో వెతకవలసినటువంటి అవసరం లేదు. నీ సహజ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోగలిగితే చాలు. నీ సహజ స్థితిని నీవు అనుభవించగలిగితే చాలు. నేను భగవంతుడను అనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తే చాలు. భారతదేశంలో ఆధ్యాత్మికత అంతా కూడా అశాస్త్రీయంగా మారటానికి మూల కారణం అందరూ భగవంతుణ్ణి బయట చూపిస్తున్నారు, బయట వెతుక్కోమంటున్నారు. దేవాలయాలలోనే భగవంతుడున్నాడనే భావంతో అందరూ దేవాలయాల వైపుకు పరుగులు తీస్తున్నారు. రూపనామాలలో ఇరుక్కుపోతున్నారు, బంధాలను పెంచుకుంటున్నారు, బాహ్యముఖ ప్రయాణంలో ఉన్నారు. బాహ్యముఖ ప్రయాణంలో ఉండటం అంటే అంతర్ముఖానికి అవకాశమే లేదు కదా. కాబట్టి ఎవరు బోధించినా బయట భగవంతుని గురించి తెలియజేస్తున్నారు తప్ప నీవే భగవంతుడవు అనేటటువంటి విషయాన్ని తెలియజేయటం లేదు. బోధించే వ్యక్తి భగవంతుడే, స్వీకరించే వ్యక్తి భగవంతుడే, బోధన కూడా భగవంతుడే. అక్కడ మూడు లేవు, ఉన్నది ఒక్కటే. ఒక్కటే ఉంది అనుకున్నప్పుడు భిన్నత్వం ఎందుకుంటుంది? అనేకం ఉన్నాయి అనుకున్నప్పుడు అక్కడ భిన్నత్వం గోచరిస్తుంది. కాబట్టి బిడ్డలారా, జీవిత పరమార్థం నెరవేరాలంటే జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేయగలగాలి. ఆత్మస్థితిని పొందాలంటే, ఆత్మదర్శనం కలగాలంటే, ఆత్మ సాక్షాత్కారం కలగాలంటే శరీరంతో ప్రారంభించు. శరీరాన్ని సమూలంగా కరిగించామంటే అందులో ఉన్నటువంటి అన్నీ కరిగిపోతాయి. మెదడు సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడే శరీర అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. మెదడులో ఉన్నటువంటి కేంద్రాలకు పుష్కలంగా ప్రాణశక్తి అందించగలిగితే శరీర అవయవాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఆ ప్రాణశక్తి పుష్కలంగా లోపలకు ప్రవేశించాలంటే శరీరాన్ని పూర్తిగా వదిలేయాలి. శరీరాన్ని బంధించకూడదు, బిగించకూడదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీరాన్ని బంధిస్తూ ఉంటారు, బిగిస్తూ ఉంటారు. అందువల్ల ప్రాణశక్తి లోపలకు ప్రవేశించదు. ఏదో ఒక పని చేస్తున్నాం అనుకోండి, శరీరం బంధించబడుతుంది, బిగించబడుతుంది. అదే నిద్రపోతున్నాం అనుకోండి,
శరీరం పూర్తిగా వదిలివేయబడుతుంది, ప్రాణశక్తి లోపలికి వస్తుంది, డిశ్చార్జ్ అయినటువంటి బ్యాటరీ మొత్తం రీఛార్జ్ అవుతుంది. ధ్యానం కూడా అదే విధంగా ఉండాలి. శరీరాన్ని బలవంతంగా బంధించామనుకోండి, ప్రాణశక్తి లోపలకు ప్రవేశించేటటువంటి మార్గాలు మూసివేయబడతాయి. అసలు శరీరమే లేదనుకుంటే అంతరంగంలో ఉన్నటువంటి ప్రాణశక్తి, విశ్వంలో ఉన్నటువంటి ప్రాణశక్తి రెండు అనుసంధానం అవుతాయి. అంతరంగంలో ఉన్నటువంటి నేను, విశ్వంలో ఉన్నటువంటి పరమాత్మ రెండు అనుసంధానం అవుతాయి. సొంత ప్రపంచం కరిగిపోతుంది, విశ్వ ప్రపంచం ఏర్పడుతుంది. విశ్వ ప్రపంచం అనేది ఏర్పడిందంటే సొంత ప్రపంచానికి అవకాశం లేదు. నది సముద్రంలో కలిసేంత వరకు నదికి సొంత వ్యక్తిత్వం ఉంటుంది, పేరు ఉంటుంది, ఆకారం ఉంటుంది, వంపులు సొంపులు ఉంటాయి. నది విశ్వంలో కలిసిపోయిందంటే సొంత వ్యక్తిత్వం ఉండదు కదా. అలాగే నేను ఫలానా అనేటటువంటి భావం లేకపోతే ఇక శరీరానికి అవకాశం లేదు కదా. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా అతి భయంకరమైనటువంటి రుగ్మతలకు గురై బాధలు పడుతూ జీవితాన్ని ముగించడానికి మూల కారణం ఏంటంటే వాళ్ళు భగవంతుణ్ణి బయటనే వెతుక్కుంటున్నారు, బాహ్యముఖ ప్రయాణంలో ఉంటున్నారు, శరీరాన్ని అశ్రద్ధ చేస్తున్నారు, శరీరాన్ని కరిగించుకోలేకపోతున్నారు, శరీరాన్ని శుద్ధి చేసుకోలేకపోయారు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోలేకపోయారు. ఎప్పుడైతే శరీరం కరిగిపోతుందో జీవుడు కరిగిపోతాడో జీనులు కూడా కరిగిపోతాయి. జీవిత ప్రణాళిక ఉండదు, జీవిత కార్యక్రమం ఉండదు, ఇక సాధన యొక్క అవసరం కూడా ఉండదు. విశ్వమంతా ఒకటి అనుకున్నప్పుడు, ఏకత్వాన్ని దర్శిస్తున్నప్పుడు అదే సమయంలో శరీరాన్ని కూడా సమూలంగా శుద్ధి చేసుకోగలగాలి. శారీరక శుద్ధే అసలు సిసలైనటువంటి సాధన అవుతుంది. శరీరం సమూలంగా శుద్ధి గావించబడ్డప్పుడే అది ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దాన్ని మనం మర్చిపోతాం. అది జబ్బులకు గురైనప్పుడు దానితో విడరాని సంబంధం ఏర్పరచుకుంటాం. ఇక విశ్వవ్యాప్త భావనకు అవకాశమే ఉండదు. ఖండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి. ఖండబలం ఉంటేనే అర్ధబలం ఉంటుంది, ఖండబలం అర్ధబలం రెండు ఉంటేనే అంగబలం ఉంటుంది, ఖండబలం అర్ధబలం అంగబలం మూడు ఉంటేనే ఆత్మబలానికి అవకాశం ఏర్పడుతుంది. ఆత్మస్థితిలో జీవితాంతం ఉండకూడదు. శరీరానికి ఏదో ఒక కార్యక్రమం ఉండాలి, శరీరాన్ని పనిచేస్తూ ఉండాలి, శరీరాన్ని పూర్తిగా శ్రమింపజేస్తూ ఉండాలి. సుఖపెట్టకూడదు. సుఖపెడితే తమోగుణం పెరుగుతుంది. తమోగుణం చాలా ప్రమాదకరం. ప్రస్తుతం ప్రపంచంలో మానవులంతా కూడా తమోగుణాన్ని పెంచుకుంటున్నారు. తమోగుణం పెరుగుతుంది, రజోగుణం పెరుగుతుంది, సత్వగుణం తగ్గిపోతుంది. అందువలన శూన్య స్థితికి చేరే విధంగా శరీరాన్ని ముందు జయించాలి. కాబట్టి మన సాధన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? శరీరం నుంచి మొదలు పెట్టాలి. శరీరం లేదు అనుకున్నప్పుడు, శరీరం కరిగిపోయిందనే భావన కలిగితే ఇక ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటికి అవకాశమే లేదు కదా. అయితే శూన్య స్థితికి చేరిన తర్వాత ఆ స్థితిలోనే జీవితాంతం కొనసాగకుండా శూన్య స్థితి నుండి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉండాలి.
శూన్యస్థితికి చేరటం కోసం తప్పనిసరిగా కొంత కసరత్తు జరగాలి. ఆ కసరత్తు కూడా ఎలా జరగాలి? విశ్లేషణ ఉండాలి, విచారణ ఉండాలి. విశ్లేషణ, విచారణ రెండు ఉంటే అదే సాధన అవుతుంది. చిక్కుముడులు మొత్తం తొలగిపోవాలి, సందేహాలు పోవాలి, అనుమానాలు పోవాలి, సంకోచాలు పోవాలి, అంతరంగం తృప్తిగా నిండుకుండలా ఉండాలి. రుగ్మతలు కూడా శరీరాన్ని మనం జయించే కొలది, శుద్ధి చేసే కొలది రుగ్మతలు కూడా దశల వారీగా కరిగిపోతూ ఉంటాయి, తొలగిపోతూ ఉంటాయి. రుగ్మతలు ఉన్నాయనుకోండి, ఆత్మస్థితికి అవకాశమే లేదు. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి కూడా శారీరక రుగ్మతలతో సతమతం అవుతున్నారంటే వాళ్ళు ఆ మార్గంలో పరిణతి చెందలేదని భావించండి. ఇది 100% వాస్తవం. నేనైనా మరొకళ్ళైనా శరీరమే లేకపోతే రుగ్మతలకు అవకాశం ఎక్కడిది? శరీరమే లేదనే స్థితి కలగాలంటే బాహ్యముఖం నుండి అంతర్ముఖానికి మళ్ళాలి. ఏదో చెయ్యాలి అనే భావన ఉండకూడదు, ఏదో మాట్లాడాలి అనే భావన ఉండకూడదు. బాహ్య ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకోకూడదు. బాహ్య ప్రపంచాన్ని, అందరి వస్తువులను, వ్యక్తులను, సంఘటనలను, సన్నివేశాలను పూర్తిగా వదిలివేయగలగాలి. అప్పుడే జీవిత పరమార్థం నెరవేరుతుంది. కాబట్టి ఆత్మస్థితికి చేరాలి. ఆ స్థితిలో జీవితాంతం ఉండకూడదు. ఎందువలన? ఆత్మస్థితిలో ఉంటే శరీరం బలహీనపడుతుంది. ఆత్మస్థితికి గాఢ సుషుప్తికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. కొంతమంది గాఢ సుషుప్తిని ఆత్మస్థితి అనుకుంటారు, అనుభూతిని పొందుతున్నాం అనుకుంటారు. అనుభూతి వేరు, ఆనందం వేరు. పైనుండి క్రిందికి శరీరం పూర్తిగా చైతన్యవంతంగా ఉండాలి, చురుకుగా ఉండాలి, సంపూర్ణ గమనంలో ఉండాలి. ప్రాణశక్తి పుష్కలంగా ప్రవేశిస్తూ ఉండాలి. లోపలికి ప్రవేశించిన సమాచారం కూడా బయటికి వెళ్ళాలి. నొప్పులు ఏర్పడ్డవి ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోవాలి. ఎటువంటి మెడిసిన్స్ వాడకూడదు. మెడిసిన్స్ను వాడుతున్నామంటే శరీరాన్ని బంధించి వేస్తున్నట్లే, పరిమితం చేస్తున్నట్లే. కాబట్టి ఇదంతా ఏమిటి? శాస్త్రం. ఇది ఎవరు చెప్పారో? అనుభవించినటువంటి ఋషులు చెప్పారు. మనం ఏం చేయాలి? ఋషితత్వాన్ని గురించి ఆలోచించాలి. ఋషితత్వాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. ఋషితత్వాన్ని అనుభవంలోకి పొందాలి. అప్పుడు జీవితం పూర్తిగా స్వేచ్ఛను పొందుతుంది, మోక్షాన్ని పొందుతుంది. అట్టి స్థితిలో పుట్టుక లేదు, మరణం లేదు, మంచి లేదు, చెడు లేదు, లాభం లేదు, నష్టం లేదు, విజయం లేదు, అపజయం లేదు, ఓటమి లేదు, వైఫల్యం లేదు. కాబట్టి సమాచారం తెలుసుకోవటం కాదు, అనుభవంలోకి పొందాలి. అందుకు బేసిక్గా మనం మూలాధార చక్రం నుంచి మొదలు పెట్టాలి. అన్నమయ కోశం నుండి మొదలు పెట్టాలి. ఆత్మీయ కోశానికి వెళ్ళగలగాలి. అన్ని కోశాలని సమూలంగా శుద్ధి చేసుకోవాలి. అదే ఆత్మస్థితిలో జీవిస్తూ ఆత్మానుభూతిని పొందటం అంటే. కాబట్టి బిడ్డలారా, ఆధ్యాత్మికతను గురించి అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేసి జీవితాన్ని సక్రమమైనటువంటి పందాలోకి మళ్లించుకోవటంలో మీ వంతు కృషి చేస్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.